నచ్చేది కాదు. అప్పట్లో పూణేకు చెందిన నేషనల్ ట్రైనింగ్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రామచంద్ర సాలో అనే రిజ్లర్ బానోతో పోటీని రద్దు చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని రాసింది. హమీదా బానో గొప్ప రెజ్లర్ అని ఫెమినిస్టు రచయిత కురాతుల్ ఎన్ హైదర్ అభివర్ణించారు. ఆమెను ఎవరూ ఓడించలేదని అన్నారు. రష్యాకు చెందిన వీర చెస్లిన్ను కూడా 1954లో ఒక్క నిమిషంలోనే హమీదా ఓడించారు. ఆ తర్వాత ఆమె యూరప్కు కూడా వెళ్లారనే వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత రికార్డుల నుంచి హమీదా పేరు కనుమరుగైంది. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఆమె పేరు కనిపించేది. ఆ తర్వాత హమీదా బానో ఏం చేశారో తెలుసుకునేందుకు వివిధ దేశాల్లో ఉంటున్న హమీదా బానో కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడింది. యూరప్కు వెళ్లాలనే ఆలోచనతో ఆమె కెరియర్ పతనం కావడం మొదలైందని వారు చెప్పారు. మా నానమ్మతో పోటీ పడేందుకు ఒక విదేశీ మహిళ వచ్చారు. మా నానమ్మ చేతిలో ఓడిపోయారు. యూరప్కు వచ్చేయాలని ఆమె మా నానమ్మకు సూచించింది. అయితే అక్కడికి వెళ్లొద్దని ఆమె ట్రైనర్ సలాం అన్నారు అని సౌదీ అరేబియాలో ఉంటున్న ఆమె మనవడు ఫిరోజ్ చెప్పారు. యూరప్ వెళ్లకుండా ఆపేందుకు మా నానమ్మను సలాం కర్రతో కొట్టడంతో ఆమె చెయ్యి విరిగింది అని ఆయన తెలిపారు. సలాం కొట్టడంతో ఆమె కాలు కూడా విరిగిందని వారి ఇంటి పొరుగున ఉండే రహీల్ ఖాన్ చెప్పారు. ఆమె సరిగా నిలబడలేకపోయేవారు. ఎలాగోలా కోలుకున్నారు. కానీ మునిపట్లా నడవలేకపోయారు అని ఆయన వివరించారు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని ఆయన తెలిపారు. మా నానమ్మ సాధించిన పతకాలను సలాం అమ్మేశారు. ఆయన వల్ల ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఫిరోజ్ చెప్పారు. చివరి రోజుల్లో ఆమె చాలా కష్టాలు పడ్డారని రహీల్ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఇంటి సమీపంలోని ఒక మైదానం దగ్గర ఆమె బూందీ అమ్మడం మొదలుపెట్టారని ఆయన తెలిపారు.